వెల్కమ్ టు స్మార్ట్ వర్కర్ విలేజ్ ఛానల్. ఈరోజు మనం చిక్కుడు తోట జొన్నకి వచ్చాం. చిక్కుడు తోటలో చిక్కుడు చెట్లు ఎలా ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఇలా ఉంటాయి, అదిగో ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. చిక్కుడు చెట్లు చూశారు కదా, ఇలా ఉన్నాయి చూడండి. ఈ చెట్లను ఏం చేస్తారంటే మళ్ళీ దీన్ని కట్టెలకు ఎక్కిస్తారు. ఎలా కట్టెలకు ఎక్కిస్తారో చూద్దాం రండి. ఇలా ఉండేటివి మొత్తం ఇలానే ఉన్నాయి. ఈ చెట్లనే మొత్తం కట్టెలకి ఎక్కిస్తారు. ఎలా ఎక్కిస్తారో ఇప్పుడు చూద్దాం, చెప్తాను నేను. కట్టెలు ఇలా నాటుతారు. ఇలా నాటి ఈ చెట్టు ఇవి ఉంటాయి కదా, ఈ తీగల్ని ఇట్లా చెట్టు కొమ్మలు తీస్తారు. ఆటోమేటిక్గా ఈ చెట్టు కొమ్మకు అనేది ఈ కట్టెకు అనేది తీగలు చుట్టుకుపోతాయి. మొత్తం ఇలానే ఉన్నాయి చూడండి. ఇక్కడ చిక్కుడు చేనులో ఇది మా చేనే. ఇక్కడ ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చిక్కుడు తోటలో. ఇక్కడ మునక్కాయల చెట్టు కూడా ఉంది. ఇక్కడ మునక్కాయల చెట్టు ఫ్రెండ్స్. ఇది మునక్కాయలు కాసి అక్కడ కాసి ఎండిపోయినా ఎవరు పెరికిలేరు, అవి పెరికిలేరు. అప్పుడు ఆ చిక్కుడు తోటను మళ్ళా ఇప్పుడు ఇలా ఉంది కదా మా చేనేది. ఇప్పుడు మా పక్కన చేను వాళ్ళు ఏం చేశారంటే ముందుగా వేసారు. మళ్ళా చిక్కుడు ఇలా ఉంది చూడు, చెట్టుకి ఇలా ఎక్కినాయి చూడండి ఫ్రెండ్స్. అదో ఇట్లా ఎక్కుతుంది. చిక్కుడు గురించి ఏమైనా సందేశం ఉంటే మమ్మల్ని అడగండి. ఏ మందులు కొట్టాలో మేము కూడా చెప్తాం. మేము వేస్తుండే కాబట్టి చిక్కుడు తోటలో బాగా అధిక లాభాలు వస్తాయి. మా సైడు చాలా ఎక్కువగా పండిస్తారు ఈ చిక్కుడిని. ఇక్కడ మొత్తం ఇక్కడ మొదటి దశ ఇది చూడండి, చాలా బాగుంటాయి. ఇక్కడ మా ఏరియాలో సీతాఫలం కాయలు కూడా ఎక్కువ దొరుకుతాయి, ఎక్కువ లభ్యమవుతాయి. సీతాఫలం కాయల చెట్లు కూడా చాలా బాగుంటాయి. మా ఏరియా మొత్తం ఎక్కువ శాతం పొలం ఉందో. ఇక్కడ సీతాఫలం చెట్టు ఉంది. ఇక్కడ చూడండి ఇలా ఉన్నాయి మొత్తం. దీనిలో మొత్తం తీగలు వచ్చినాక చెప్పా కదా, మన వీడియోలు చెప్పినా కదా, కొన్నాళ్ళు ఉన్నాక ఈ చెట్టు గుబురు వచ్చినాక ఈ తీగలను ఎక్కువ తెంపేస్తారు. చెట్టు పెరగకుండా, చెట్టు పెరిగితే కాయలు కాయదు. ఎక్కువ చెట్టు పెరగడం వల్ల అధిక కాయలు కాసి ఎక్కువ లాభం వస్తుంది. ఇట్లా గుబురు ఇంకా తీగ తెంపేయడం వల్ల అక్కడే ఉంటుంది చెట్టు. తీగ తెంపేయకుంటే ఎక్కువ శాతం పేకి వెళ్ళిపోతుంది. ఇలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మా పొలాలు ఇవే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయో. అక్కడ వచ్చేసి చిక్కుడులో కలిపిస్తున్నారు, అక్కడ ఎద్దుల్లో సేద్యం చేస్తున్నారు. ఈ చేనులో అక్కడ గుడిసె వేసుకున్నారు చూడండి. వాళ్ళు రాకుండా గుడిసె కూడా చూపిస్తాయి ఇప్పుడు మీకు, చూద్దాంపా. తీగలు పెరగకుండా ఇలా పెరికేస్తారు. ఇలా పెరిగితేనే ఎక్కువ కాపు వచ్చేది. చెట్టు ఎక్కువ మందం పెరగకుండా ఇలా ఉంటుంది. ఇక్కడ పెరుగుతున్నారు చూడండి. ఇక్కడ రైతులు వచ్చేసి ఇలా గుడి చేసుకుంటారు. ఇక్కడ చేనుకి కాపలా ఉంటారు. ఇక్కడ అడవి పందులు అవి ఇతర జంతువులు వస్తాయని చేనుకి కాయలు ఉంటారు. గుడిసె ఎలా ఉందో చూద్దాం పదండి. చూడండి ఇక్కడ కొండలు ఉన్నాయి. కొండల నుంచి ఏంటివైనా వస్తారని ఇక్కడ గుడిసె చేసుకొని ఉన్నారు. వీళ్ళు చేనుకి కాయలు ఉంటారు, ఎప్పుడు ఉంటారు ఇక్కడ. అక్కడ సేద్యం చేస్తున్నారు చూడండి, అక్కడ కలుపు తీస్తున్నారు. అక్కడ ఎద్దులు కనపడుతున్నాయి కదా, అక్కడ చిక్కుడు కట్టలు దించుతున్నారు చిక్కుడు చేనులోకి. ఇలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మా ఊరు చుట్టూ పొలాలు. అందరూ మన స్మార్ట్ వర్కర్ విలేజ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరన్నా వీడియోస్ చేయాలని నాకు మీరు ప్రోత్సహించండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.